ఈనాడులో ఈరోజు బ్యానర్ ఐటమ్ గ్రేటర్ సిటీ కార్పొరేషన్. రాజధాని పరిధిలోకి 7 కార్పొరేషన్లు 30 మున్సిపాలిటీల విలీనానికి రేవంత్ రెడ్డి సర్కార్ కసరత్తు చేస్తున్నారు. నిన్న ఈ అంశానికి సంబంధించి ఆయన రివ్యూ కూడా చేయడం జరిగింది. ఇది ఒక కీలక అంశమే. ఏదైతే గ్రేటర్కి సంబంధించి సమాన జనాభా ఉండేలా డివిజన్ల పునర్విభజన అధ్యయనం చేయాలని మున్సిపల్ శాఖకు సీఎం రేవంత్ ఆదేశం అంటూ కూడా చూస్తున్నాం. సో పూర్తి స్థాయిలో ఈ స్థాయిలో విభజన కారణంగా అటు పరిపాలనకు కూడా కసరత్తు చేయాల్సి వస్తుంది, ఏ చిన్న అంశం తెర మీదకి తీసుకొచ్చినప్పటికీ గ్రేటర్ పరిధిలో. సో అందుకే పరిపాలనకు సౌలభ్యంగా ఉండేలాగా వాళ్ళు పథకాలు ఇంప్లిమెంట్ చేయాలన్నా, ఏదైతే జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ఎంప్లాయీస్కు వర్క్ డివిజన్ జరగాలన్నా, ఇక అన్ని అంశాలకు సంబంధించిన ఎలక్షన్ విషయంలో అయినా కావచ్చు. సో ఈ అంశం మీద అయితే చాలా సీరియస్గా రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారని అనుకోవాలి. గ్రేటర్ హైదరాబాద్లో మున్సిపల్ కార్పొరేషన్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ హైదరాబాద్ గ్రేటర్ సిటీ కార్పొరేషన్గా ఆవిష్కరించేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ కసరత్తు చేస్తోంది. రాష్ట్ర రాజధాని శివారును ఉన్న కార్పొరేషన్లు అండ్ మున్సిపాలిటీలను ఒకే వ్యవస్థగా విలీనం చేయాలి అనేది ఈ ప్రతిపాదనలో ఉంది. కొన్ని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, డివిజన్లు కార్పొరేషన్లు అంటూ విడివిడిగా ఉన్నాయి. అవి ఇంకా గ్రేటర్ పరిధిలో లేనివే చాలా ఉన్నాయి. వాటన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో ఒకే గొడుగు కిందకి తీసుకొచ్చేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ ట్రై చేస్తుందని అనుకోవాలి. ఈ విధంగా మున్సిపల్ శాఖ కూడా ఆయన ఆదేశాలు ఇచ్చున్నారు. ఇక్కడ కొన్ని కీలక కామెంట్స్ చూసినట్లయితే ఈ అంశానికి సంబంధించి రాష్ట్ర రాజధాని శివారును ఉన్న కార్పొరేషన్లు మున్సిపాలిటీలను ఒకే వ్యవస్థగా విలీనం చేసి దానికి హైదరాబాద్ గ్రేటర్ సిటీ కార్పొరేషన్గా పేరు పెట్టాలని కూడా ఆలోచన చేస్తున్నారు. అంటే జీహెచ్ఎంసీ ప్లేస్లో ఇక ముందు చూసినట్లయితే హైదరాబాద్ గ్రేటర్ సిటీ కార్పొరేషన్ అనే అంశం వస్తుందని మనం అనుకోవచ్చు. సో అదేవిధంగా వీటిని విలీనం చేసేందుకు ఒకే వ్యవస్థగా తీసుకొచ్చేందుకు అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ఉన్న 7 మున్సిపల్ కార్పొరేషన్లు 30 మున్సిపాలిటీలను హైదరాబాద్ కార్పొరేషన్లో విలీనంపై కసరత్తు చేయాలని కూడా ఆయన ఆదేశించారు. నిన్న రివ్యూ చేయడం జరిగింది. సో మొత్తానికి చూసినట్లయితే ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అంటే జీహెచ్ఎంసీ పరిధిలో 150 డివిజన్లు ఉన్నాయి. జనాభా 1 కోటికి పైగానే ఉంది. 7 కార్పొరేషన్లు 30 మున్సిపాలిటీల్లో సుమారు 60 లక్షల మంది వరకు జనాభా ఉంటుందని అంచనా. వీటిని కూడా ఏదైతే హైదరాబాద్ సిటీ కార్పొరేషన్లో విలీనం చేసేందుకు కసరత్తు జరుగుతూ వస్తుంది. సో విలీనం చేసినట్లయితే మొత్తం 1,80,00,000 నుంచి 2 కోట్లకు జనాభా చేరుకునే అవకాశం ఉంటుందని అంటున్నా. సో మొత్తానికి కలిసి ఇక ముందు జీహెచ్ఎంసీ పరిధిలో అంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇక నుంచి సిటీ కార్పొరేషన్గా హైదరాబాద్ సిటీ కార్పొరేషన్, గ్రేటర్ సిటీ కార్పొరేషన్ అనే పదం వస్తుందని మనం అనుకోవచ్చు. సో మొత్తానికైతే ఒక పునర్విభజన చేసేందుకు ఎక్కడెక్కడో శివారు ప్రాంతాల్లో ఉన్న కార్పొరేషన్లు కొన్ని డివిజన్లు కూడా గ్రేటర్లో విలీనం చేసేందుకైతే కసరత్తు జరుగుతూ వస్తుంది. అది కూడా పరిపాలనా సౌలభ్యం అనే పేరుతో. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మున్సిపాలిటీ అధికారులకు రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. పూర్తి స్థాయిలో వర్కౌట్ కూడా చేస్తున్నారు. లెట్స్ సీ మరి ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది గైడ్ లైన్స్ అనేది కూడా పూర్తి స్థాయిలో మనకి క్లారిటీ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది మరో 4 రోజుల్లో. ఈ అంశాన్ని ఈరోజు ప్రధానంగా ఈనాడు హైలైట్ చేసే ప్రయత్నం అయితే చేసిందని అనుకోవాలి.